హలో అమ్మమ్మ మంచిగున్నావా? నేను మంచిగున్నా. తమ్ముడు కూడా మంచిగున్నాడు. మా అక్క ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. సాఫిత్రక్క బో తిన్నారాని? తిన్నాం మేము. ఉట్టిగానే ఫోన్ చేసిండే. మొన్న ఎప్పుడో చేసినా కదా, మాలస్క రోజులైనట్టు అనిపించింది, అందుకే ఫోన్ చేసిన. అందరు మంచిగున్నారు కదా మరి? మా అమ్మమ్మతోనే అనుకుంటా. అక్క అమ్మమ్మను మామిడికాయ తొక్కు పంపిమని చెప్పు. అమ్మమ్మ నీతోనే మాట్లాడుతున్నా. సరే, తాత శేనుగడుకోయిండా? సరే మామయ్యలు మాట్లాడుతున్నారు కదా? మంచిది. సరే కానీ వాళ్ళకింత తిని మంచిగా గోళీలు వేసుకొని పైలం ఉండుండ్రి. మంచిగానే ఉన్నాడే తమ్ముడు, ఎన్నిసార్లు అడుగుతావు? తాత సర్దిగా ఉండబోయిందో లేడో అడగక్క. పాపం నా లేకనే ఆకలి కాగడు అసలుకే. సరే కానీ అమ్మమ్మ, నేను అడుగుడు మర్చిపోయినా. మన ఇంటి పక్కకు పెద్దమ్మ ఉన్నది కదా, నరసమ్మ పెద్దమ్మ, మంచిగా ఉందా? పెంటమ్మమ్మ, భూమయ్య తాత అందరు మంచిగున్నారు కదా? మరి మంచిగా ఉంటున్నారు మీరు. సరేనా, నేను మళ్ళీ ఫోన్ చేస్తా మరి. అక్క అమ్మమ్మతో మొన్ననే మాట్లాడాం కదా, మళ్ళీ ఎందుకు చేసినావు? యాడికొచ్చినా అది? అప్పుడప్పుడు చేస్తూనే ఉంటా కదా తమ్మి. ఏంద్రా బాబు, అమ్మమ్మ ఊకే నిన్నే అడుగుతున్నదిరా. అమ్మమ్మకి నేనంటే మస్తు ఫాయిరం అక్క. ఊర్లో ఉన్నప్పుడు సర్వపిండి చేసి ఇచ్చేది నాకు. ఒక్క సర్వపిండి ఏంది తమ్మి? పండగలు పబ్బాలు వస్తే సగినాలు, గజ్జెలు, మురుకులు ఎన్ని చేసిస్తుండే, అవన్నీ నాకన్నా ఎక్క నువ్వే తినటోడివి కదా. ఇంకా ఇంట్లో ముసలోళ్ళు ఉంటేనైతే ఆ కళనే ఏరుంటది అక్క. మంచి షెడ్ అన్ని అరుచుకుంటారు, కరివి కాటకాలు మొత్తం చూసిన వాళ్ళు. కానీ తమ్మి, ఇప్పుడు ఇళ్ళల్లా ముసలోళ్ళను ఉండనిస్తున్నారా? ముత్తెమంతా దగ్గినా తుమ్మినా ఇసిరించుకుంటారు, కసిరించుకుంటారు. నెగలనియర్ తమ్మాలను మంచిగా చూసుకునేటోళ్ళు లేరా? మన ఇంటి పక్కకు జబ్బమ్మ అమ్మమ్మను వాళ్ళ కొడుకు మంచిగా చూసుకుంటున్నాడు, బుడ్డ పిల్లలేక. అందరు గట్లనే చూసుకుంటే చెత్త కుప్పల ముసలోళ్ళు ఎందుకుంటారు తమ్మి? అట్లుండరు అందరూ. అక్క చెత్త కుప్పల కాడ ఎందుకు వాడేస్తారు? ఏంటకి చక్కెర కింద వాటర్ కావచ్చు. కాదు తమ్మి, మొన్న ఒక ముసలాయన చూడు, కన్న కొడుకే చెత్త కుప్పలు వేసిండ్రా. సాధలేక బరువైనట్టు అనిపించిందట ఆయనకు. పాపం మందులకు మాకులకు పైసలు లేక సాధలేక చెత్త కుప్పలు వేసినట్టుండ్రు కరాక. కాదు తమ్మి, బగ్గ పైసలు ఉన్నోళ్ళైనట ఇంట్లుండు ఎందుకని చెత్త కుప్పలు వేసిండ్రట. కన్న పేగును గట్లా చేస్తారా తమ్మి? అయినా ముసలోళ్ళు అయిండ్రు కదా, ఇక వాళ్ళతో ఏం పని ఉండదని అట్లా చేసినట్టున్నారు. అక్క ఇవన్నీ చెప్తుంటే నాకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అమ్మమ్మ దానికి పోయేస్తాక నేను. నువ్వేం బుగులు పడక తమ్మి, అమ్మమ్మ మంచిగానే ఉన్నది. నేను ఇప్పుడే ఫోన్ చేసిన. మళ్ళీ ఎప్పుడన్నా వీళ్ళు చూసుకొని నువ్వే పోయొద్దు గాని, సరేనా? వెనకటికి ముసలోళ్ళు పోరగాన్లను దగ్గర కూర్చుని పెట్టుకొని మంచి మంచి కథలు చెప్పేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళు చెప్దామన్నా ఇనేటోళ్లే కరువైనరు తమ్మి. పక్క పొంటున్న మనిషితో కూడా మాట్లాడు పని చేసిండ్రు. ఏం పాపం మనుషులు అయిపోయిన రాక కన్నోళ్ళకు తిండి దండగా అనుకుంటారు. పెంచి పెద్ద చేయడానికి గాళ్ళు ఎంత తిప్పల పడి ఉంటారు. ఏం కాదు సత్తి, రేపు వాళ్ళు కూడా ముసలోళ్ళు అవుతారు కదా, అప్పుడు తెలుస్తుంది సంగతి. అప్పుడు అనుకుంటారు మనం ఎట్లా చూస్తే మనల్ని మన పిల్లలు అట్లా చూస్తారని. వాళ్ళకే తెలిసేస్తుందిలే. ముసలోళ్ళు మనమలను మనమరాన్లను ఎంత ఫైరం చేస్తారు. అమ్మమ్మకి అయితే నేనంటే మస్తు పానం. మన ఇంటి పక్క బూలాచి మామ ముగ్గురు కొడుకులు ఉన్నా కూడా బజ్జీలు మిర్చీలు దేవి అమ్ముకొని బతుకుతున్నారు. ఇంకా అయ్యో సత్తి, భూలక్ష్మమ్మ ఒక్కతే కాదురా, దునియా మీద మస్తు మంది ఉన్నారు గట్లా కష్టపడి పని చేసుకొని బతికేటోళ్ళు. అమ్మమ్మ తాతను ఏం ఫికర్ పెట్టుకోవద్దంట అని మళ్ళా ఫోన్ చేయక్క. యాళ్ళకింత తిని మందులు వేసుకోమాను, సరేనా? సరే నేను చెప్తే నువ్వేం బుగులు పడకు. ఏం మనసులో ఏమోరా నాయన. ఇగో మీ ఇంట్లో కూడా ముసలోళ్ళు ఉంటే వాళ్ళని మంచిగా చూసుకోండి, ఉత్తగానే బార పెట్టకుండ్రి. వాళ్ళే మన లక్షల కోట్లు అడుగుతున్నారు. వాళ్ళు బతకనికే బుక్కడు బువ్వ పెట్టి గింత ప్రేమ వంచితే చాలు.